డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు 15 సంవత్సరాల నుంచి గుట్కా తినే అలవాటుంది. నాకు కొన్ని నెలలుగా నోటిలో మంట, నొప్పి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులిచ్చారు. కానీ మంట, నొప్పి తగ్గటం లేదు. ఈ మధ్య మెడ దగ్గర వాపు వస్తుంది. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గుట్కాలు, స్మోకింగ్, ఆల్కహాల్ ఈ మూడిట్లో ఒకటి కామన్ ఏంటి అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. మీరు 15 ఇయర్స్గా తింటున్న బట్టి మీకు నోటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా మీకు నోట్లో తినడానికి మంట, లేకపోతే నొప్పి వేస్తుంది, లేకపోతే నోట్లోంచి తినేటప్పుడు బ్లడ్ రావడం అట్లా ఏదైనా జరుగుతున్నా, లేకపోతే పళ్ళు ఊడిపోతున్నా క్యాన్సర్ ఒక లక్షణం అది. సో ఇటువంటి దానిలో మనకి పుండు ఏమైనా ఉందా ఏంటి అని చూడాలి. మెడిసిన్స్ వాడితే నొప్పి తగ్గుతుంది కానీ పుండు తగ్గదు. అట్లా ఉంటే కనుక అది క్యాన్సర్. అండ్ ఇంకోటి మీరు చెప్పిన దానిలో ఒకటి ఏంటి అంటే ఫస్ట్ నోట్లో పుండు స్టార్ట్ అయ్యి నొప్పి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెడలో కూడా వాపులు వస్తున్నాయి. దట్ ఈస్ అ సైన్ ఏంటి అంటే అది మెడలోకి స్ప్రెడ్ అయ్యింది అని చెప్పగలం. కానీ దాన్ని నిర్ధారణ చేయాలంటే సూది పరీక్ష చేయాలి. నోట్లో ఉన్న పుండు నుంచి ఒక చిన్న బయాప్సీ చేయాలి. దాని తర్వాత మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటున్నారు. సో పుండు ఎక్కడ ఉందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. సపోజ్ మీకు పుండు నాలుక మీద ఉన్నా దాని నుంచి ఆపరేషన్ చేసి పుండు నుంచి కొంచెం దూరం వెళ్ళి ఆ ఆపరేషన్ చేసి ఆ పుండు తీయాలి. అవసరం పడితే వేరే చోట నుంచి చర్మం తీసి అక్కడ పూడ్చాలి. అండ్ మెడలో కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో దీన్ని రిసెక్షన్, రీకన్స్ట్రక్షన్ అండ్ నెక్ డిసెక్షన్ అంటారు. దాని తర్వాత ఇదంతా తీసి ల్యాబ్కి పంపిస్తాము. దాంతో మనకి ఫైనల్ స్టేజ్ ఏంటి అని తెలుస్తుంది. ఆ పెథలాజికల్ స్టేజ్లో మనకి ముందర ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరమా లేదా అని తెలుస్తుంది. అట్లానే మనకి దవడలో లేకపోతే బుగ్గలో కూడా క్యాన్సర్ ఉండే పుండు రావచ్చు. ఆ పుండు కూడా సేమ్ ట్రీట్మెంట్ అట్లానే ఉంటుంది. కానీ దవడ క్యాన్సర్ ఉంటే మనకి కింద దవడ లేకపోతే పై దవడ తీయాల్సిన అవసరం పడుతుంది. దానికి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ వేరే రకంగా ఉంటుంది. కానీ ఇన్ ది ఎండ్ సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ అంటే దట్ ఈస్ అ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒట్టి రేడియేషన్ ఇస్తే తగ్గే అవకాశాలు కొంచెం తక్కువ. సర్జరీ చేసిన తర్వాత మిగిలిన దానికి కొంచెం మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ అంటారు. దానికోసం రేడియేషన్ ఇంకా అవసరం పడితే కీమోథెరపీ ఇవ్వాలంటే అప్పుడు పూర్తిగా ట్రీట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.